హాయ్ ఫ్రెండ్స్, అందరు కూడా వందనాలు. తమ్నెల్ చూశారు కదా. పిల్లలు పాడైపోవడం గల కారణం తల్లిదండ్రుల, దేవుడా? చాలామందికి కూడా చాలా సందేహాలు. చాలామంది మాకు ఫోన్ కాల్స్లో ప్రేయర్ టవర్కి చాలామంది ఫోన్స్ చేసి, అయ్యా పిల్లల నిమిత్తం కొంచెం ప్రార్థన చేయండి, నా కుమార్తె నిమిత్తం, నా కుమారుడి నిమిత్తం ప్రార్థన చేయండి, వాళ్ళ భవిష్యత్తు పాడైపోద్దేనేమో, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసాం అయినా కూడా వాళ్ళ జీవితాలు బాగోలేదు, పిల్లలు ఆర్థికంగా నష్టపోతున్నారు, త్రాగుడికి బానిస అయిపోతున్నారు. చాలామంది కూడా చాలా రకాలైన ఫోన్స్ చేస్తూ ఉంటారు. అయితే మీ అందరికి ఒక స్టోరీ చెప్తాను. ఒకరోజు ఒక ఇంట్లో ఒక తల్లి, ఒక కుమారుడు, చంటి కుమారుడు ఒకరోజు దొంగతనం చేసి 500 రూపాయలు తీసుకొచ్చి తల్లికి ఇచ్చాడు. తల్లి వెంటనే కూడా అవసరతలో ఉందేమో తల్లి, గద్దించవలసిన తల్లి ఆ కుమారుని ఎంతో మెచ్చుకుంది. అబ్బా, చిన్న వయసులో చాలా చక్కగా చేశారు, 500 రూపాయలు తెచ్చావు, సూపర్గా ఉంది, చాలా బాగుంది అన్నప్పుడు ఈ చంటి కుమారుడు దీన్నే అలుసుగా తీసుకున్న తర్వాత పెద్ద పెద్ద దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. అలాగా పెరిగే కొద్దీ ఆయన గజ్జి దొంగగా మారిపోయాడు. దాదాపు 30 సంవత్సరాలు వచ్చేసాయి. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత చాలా పెద్ద దొంగతనం చేశాడు. పోలీసులకి అరెస్టు చేయబడ్డాడు. అరెస్టు చేయబడిన తర్వాత న్యాయ వ్యవస్థ వాళ్ళు ఆయనకు ఉరిశిక్ష ఇచ్చాడు. ఇంకా తల్లి చివరి కోరిక ఒకసారి వెళ్ళి కుమారుని చూసుకుని రావాలని చెప్పి చాలా ఆశపడింది. తల్లి ఏమొచ్చి కుమారుడి దగ్గరికి వెళ్ళింది. తల్లి వచ్చినప్పుడే కుమారుడు చెయ్యి చాపి తల్లి యొక్క గోబ మీద గియ్యమనేది కొట్టాడు. తల్లి వెంటనే బాధపడి, ఏంటి నాన్న నన్ను ఎంతలా కొట్టావంటే, ఆ యొక్క కుమారుడు చెప్పిన సమాధానం ఏంటంటే, ఆ రోజుగా నేను తెచ్చిన 500 రూపాయలు తప్పు అని చెప్పి నన్ను అప్పుడు కొట్టుండుంటే ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ కలవాల్సిన పరిస్థితి వచ్చుండేది కాదు, నాకు మరణశిక్ష వచ్చుండేది కాదు అని చెప్పి ఆ యొక్క కుమారుడు ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఈ స్టోరీ ద్వారా మీకు అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాడు. పిల్లలు ఎవరి వల్ల పాడైపోతున్నారో. తల్లిదండ్రులారా, పిల్లలకి చిన్ననాటి నుంచే అన్ని విషయాలు కూడా బోధించండి. వాళ్ళకి కూర్చోబెట్టి అన్నీ కూడా నచ్చ చెప్పండి. కొట్టడము, తిట్టడము, బెత్తము వాడడం వల్ల కుమారుడు విరోధి అవుతాడని చెప్పి మనకు అనేకమైన విషయాల్లో బైబిల్ బోధిస్తూ వస్తుంది. అయితే పిల్లలు పెంచే విషయంలో చాలా ఖచ్చితంగా పెంచాలి. అన్ని చిన్నటి నుంచి నేర్పించాలి. చిన్నప్పుడు చంటి పిల్లడి వారికి సైకిల్ ఎలా నేర్పిస్తారు? ఫస్ట్ 3 వీలర్స్ కొంటారు. 3 వీలర్స్ కొన్న తర్వాత ఆ 2 చక్రాలు పీకేస్తారు. తర్వాత బ్యాలెన్స్ నేర్పించి అలాగే చక్కగా సైకిల్ తొక్కిస్తారు. అక్కడి నుంచి బండికి తీసుకెళ్తారు, అక్కడ బండి నుంచి కారుకి తీసుకొస్తారు. అంచెలుగా తల్లిదండ్రులు నేర్పిస్తూ వస్తారు. కానీ జీవితాన్ని వాళ్ళు చాలామంది కూడా నేర్పించలేకపోతున్నారు. ఈరోజు కొన్ని విషయాల్లో నీ పిల్లలు కొన్ని విషయాలు పాడైపోవడం గల కారణం ఏంటి తెలుసా? చిన్ననాటి నుంచి వాళ్ళకి నువ్వు సరిగ్గా చెప్పలేదేమో. అందుకే సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో 6వ వాక్యము చూసినట్లయితే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దయిన వాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవలసిన త్రోవను వాళ్ళకి నేర్పించాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది జీవితానికి ఆశీర్వదింపబడుతుంది, ఏది జీవితానికి ఆశీర్వదింపబడదు. ఈరోజు తల్లిదండ్రులు వారు ఎవరైతే బాధపడుచున్నారో, ఎవరైతే వాళ్ళ యొక్క పిల్లల విషయంలో అన్ని విధాలు కూడా దుఃఖముతో, ఏడుపుతో ఉన్నారో, మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పటికీ సమయం మించిపోయింది లేదు. మీ కుమారుడు యవనస్తుడైనా కూడా పర్లేదు, ప్రతిరోజు ఒక ప్రయత్నం చేయండి. ఏంటంటే కుమారుడికి, కుమార్తెకి కూర్చోబెట్టి నచ్చ చెప్పండి, కూర్చోబెట్టి మాట్లాడండి, అన్ని విషయాలు కూడా బోధించండి. దానికన్నా ప్రాముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే, పడుకునే ముందు తల్లిదండ్రులైన వారు వాళ్ళ తలల పైన చెయ్యి వేసి ప్రార్థన చేయండి. ప్రభువా, నా కుమారుడు, నా కుమార్తె భవిష్యత్తును దీవించని చెప్పి ప్రతిరోజు మీరు తలల పైన చెయ్యి వేసి ప్రార్థన చేస్తే వాళ్ళ భవిష్యత్తును ఎంతో కాపాడుతుంది. చిన్ననాటి నుండి దేవుని యొక్క త్రోవలు నేర్పించండి. పెద్దయిన తర్వాత ఆ త్రోవే వాళ్ళకి ఆశీర్వాదకరంగా మారుతూ ఉంటుంది. హన్నా జీవితంలో సమూయేలుని ఆ రీతిగా పెంచింది కనుక సమూయేలు ప్రవక్తగా మారాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు బహుగా దీవించబడదానికి గల కారణం ఏంటంటే, అబ్రహాము గారు, సారమ్మ గారు ఆ ఇస్సాకుని ఆ రీతిగా ట్రైనప్ చేసుకుంటూ వచ్చారు. సంసోను విషయం ఒకసారి చూడండి. బైబిల్లో ఎక్కడైనా సంసోను దేవుని కోసం ఏదైనా చేశాడా? ఉపవాస ప్రార్థన చేశాడా? అన్ని విధాలకు కూడా దేవుడు ఒక ప్రణాళిక ద్వారా సంసోను దేవుడు పెడితే, సంసోను ఏమొచ్చి తన చిత్త ప్రకారంగా వెళ్ళిపోయి ఫిలిస్తీన్ వివాహం ఆడాడు, డెలీలా స్త్రీకి చిక్కపడ్డాడు, భయంకరంగా తన జీవితమును పాడు చేసుకున్నారు. ఈరోజు పిల్లలే వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. సారా అలవాటు చేసుకుంటున్నారు, సిగరెట్లు అలవాటు చేసుకుంటున్నారు,
గుట్కాలు అలవాటు చేసుకుంటున్నారు. దాని తర్వాత పొగ సంబంధించి ఇవన్నీ కూడా త్రాగుతూ వాళ్ళ జీవితాలను పాడు చేసుకున్నారు. కనిపెట్టండి, పిల్లలకి మొబైల్స్ కొనిచ్చేయడం కాదు, లేకపోతే పెద్ద పెద్ద బళ్ళు కొనిపించడం కాదు, వాళ్ళకి అది ఎలా వాడుతున్నారు, ఎలా వాళ్ళ జీవితాలను నడుపుకుంటున్నారు, మొబైల్స్ ఇస్తే మొబైల్స్లో ఏమి చూస్తున్నారు అన్నీ కనిపెట్టుకుంటూ మీరు పిల్లల్ని పెంచినట్లయితే వాళ్ళు మంచి త్రోవలో వెళ్తారు. వాళ్ళు వెళ్ళే త్రోవలో దేవుడు తోడై నడిపిస్తారు. గాడ్ బ్లెస్. ఈ మాటలు మీరు అనుకోవచ్చు, ఏంటి యవనస్తులు ఎలా మాట్లాడతానంటే, ఎందుకు ఈ మాటలు చెప్తాను తెలుసా? మా నాన్నగారు నన్ను ఆ రీతిగా పెంచారు, మా అమ్మగారు నాకు ఆ రీతిగా ట్రైన్ అప్ ఇచ్చారు కనుక ఈరోజు నేను మాటలు చెప్పగలుగుతాను. మా నాన్నగారు నాకు అన్ని కూర్చోబెట్టి చెప్పారు, నాన్న ఇది ఇలా చేయి, నాన్న అప్పుడు ఇలా చేయి, నాన్న దేవుని యొక్క ఏదైనా శోధన కానీ అపవాది శోధన పెడితే నువ్వు ఇలాగ ప్రవర్తించాలని చెప్పి మా నాన్నగారు నాకు నా తమ్ముడికి బోధించారు కనుక దేవుని మహాకృపను బట్టి ఆయన చిత్త ప్రకారంగా దేవుడు ఈరోజు మమ్మల్ని వాడుకుంటున్నాడు. దేవుడు మీ పిల్లలను దీవించును గాక. ఒలీవ చెట్టు వల్ల దేవుడు ఫలింప చేయను గాక. దేవుడు మీ పిల్లల్ని మార్చి ఒక మంచి ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యువర్ చిల్డ్రన్స్. దేవుని యొక్క వాక్య పరిచయంలో సహోదరుడు శామ్యూల్ జాక్. థ్యాంక్ యూ. చిన్ని ఆశ నాలో రేగెనే, దేవానితో నేను జీవించాలని. చిన్ని ఆశ నాలో కలిగేనే, రాజువైన నిన్ను చూడాలని. ఇలలో నిన్నే నే కనపరుతూ మదిలో